బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లాలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. 4 మృతి చెందారు. ఇక 21 మంది అయితే గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇంట్లో నిల్వ ఉంచిన 4 డిటోనేటర్లు పేలడంతో గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు మధు, సంపత్, వెంకన్న, మాబునిగా గుర్తించారు. ఇక క్షతగాత్రులకు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లాలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక 4 అయితే మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అయితే సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇంట్లో అయితే నిల్వ ఉంచిన 4 డిటోనేటర్లు పేలడంతో అయితే గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయని అయితే అనుమానిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు ఫోన్లలో. రామాంజనేయులు, మనకు తెలుస్తుంది, చూస్తున్నాం ఎంత పెద్ద భారీ పేలుడు సంభవించిందో అర్థమవుతుంది. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఒకే చోట 3 ఇండ్లు నేలమట్టం కావడము, ఆ నేలమట్టమైనటువంటి ఇంట్లో డిటోనేటర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ పేలిన ఇళ్లలో మరిన్ని డిటోనేటర్లు ఉంటే మరి ఆ సహాయ చర్యల సందర్భంలో మరింత పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంజన్లు వచ్చి మొత్తం ఆ పేలిన ప్రాంతాన్ని అంతా కూడా చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆ పేలుడు కింద ఇవి డిటోనేటర్లు ఉంటే వాటిని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి 4 అయితే మృతి చెందారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. మరింత మంది మృతి చెందేకి అవకాశం ఉంది అంటున్నారు. గాయపడినటువంటి క్షతగాత్రులను ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి కూడా చాలా సీరియస్ గానే ఉందని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో 5గురిలో 3 పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, వాళ్లకు తలకు ఎక్కువ తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో వారి పరిస్థితి సీరియస్ గానే ఉందని చెప్పేసి వైద్యులు తెలియజేస్తున్నారు. ఘటనా స్థలానికి మాత్రం రెవెన్యూ పోలీసు అధికారులతో పాటు మొత్తం ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి సహాయ చర్యలు చేపట్టే రిస్క్ టీం అంతా కూడా ప్రస్తుతం సహాయ చర్యల్లో ఉన్నారు. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీళ్ళు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుడు సంభవించినటువంటి సమయంలో మొత్తం ఈ 3 ఇళ్లలో కూడా ఎంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతానికి నిర్ధారణకి రాలేకపోతున్నారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా స్థానిక నేతలు కావడం, తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం ఉండటము, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ వివరాలు కూడా తెలియకపోవడము, పెద్ద పెద్ద రాళ్లు పగలుగొట్టే పనికి వీళ్ళు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ కుమ్మరవాండ్లపల్లికి వచ్చారు. అయితే ఈ పని నిమిత్తము ఉపయోగించేటువంటి డిటోనేటర్లు సుమారుగా ఎక్కువ మొత్తాల్లోనే ఇంట్లో ఉంచుకోవడము, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగానే మరి ఈ ప్రమాదము జరిగింది అని చెప్పేసి మరి పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎంత మోతాదులో ఈ డిటోనేటర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది, ఇంకా ఏమైనా ఆ ఇంటి పక్కన సమీపంలో ఉన్నాయా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల, అంటే ఈ కూలి పని చేసేటువంటి వాళ్ళ ఇండ్లలో అందరి ఇళ్లలో కూడా పోలీసులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. అయితే అక్కడ ఓ వైపున సహాయ చర్యలు కొనసాగుతూనే మరోవైపున కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు
మరి వైద్యులందరూ కూడా క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. మరి వీటిపైన స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ కూడా ఈ ప్రమాద ఘటన పైన ఆరా తీశారు. మరి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి వైద్యులని ఆయన ఆదేశించారు. మరి ఘటనా స్థలానికి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఆయన అలర్ట్ చేశారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రిలో మరి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరింత అంటే సహాయ చర్యలు వేగవంతం చేసి ఆ మట్టి పిల్లల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో కూడా పోలీసులు సహాయ చర్యలు అయితే వేగవంతం చేశారు. సోని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా ప్రాంతంలో జరిగాయా? అంటే ఇప్పుడు పోలీసులు చాలా వరకు కూడా ఇళ్లలో సోదాలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటివి అంటే ఎక్కువ శాతం అక్కడ కొండ ప్రాంతము ఉండటం వల్లనే ఈ రాయి పని ఎక్కువగా చేస్తుంటారు. స్థానిక కూలీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీ కోసం అక్కడ ఉపాధి కోసము ఈ రాయి కొట్టే పనికి వస్తుంటారు. అయితే గతంలో ఇలాంటివి పోలీసుల తనిఖీలో మరి దొరికినప్పటికీ కూడా ఈ పని నిమిత్తము ఈ డిటోనేటర్లను అయితే ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఇళ్లలో జనసంచారం వద్ద ఉండకోకుండా దూర ప్రాంతాలలో వీటిని వినియోగించాలి. అది కూడా ప్రమాదానికి సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరగకోకుండా ఉండేందుకు ఆ పేలుడు ద్రవాన్ని మాత్రం ఎక్కువ శాతము పెట్టుకోకుండా కూడా చూస్తుంటారు. అయితే ఈ రాతి పనికి సంబంధించి చాలా సార్లు పోలీసులకు ఇలాంటివి డిటోనేటర్లు దొరికినప్పటికీ కూడా వారి ఉపాధి నిమిత్తము లేకపోతే వాళ్ళు చేసేటువంటి పని నిమిత్తము డిటోనేటర్లను అయితే ఎక్కువ శాతము ఉపయోగిస్తుంటారు. దానికి కూడా ఖచ్చితంగా పోలీసులు అనుమతి తీసుకొని ఈ రాళ్లను పేల్చడానికి ఉపయోగిస్తుంటారు. అయితే పోలీసులకు అనుమతి లేకోకుండా ఇలాంటివి ఇళ్లలో ఉంచుకోవడం వల్లనే ఈ ప్రమాదము జరిగింది. అందులో కూడా ప్రస్తుతము ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ పేలుడు సంభవించిందని పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చారు. మరి అలాగే ఘటనకు సంబంధించి స్థానిక అధికారులు ప్రభుత్వం స్పందించారా? ఏమంటున్నారు స్థానిక అధికారులు? ఘటన జరిగిన తక్షణమే సమాచారం అందుకున్నటువంటి డిఎస్పీను ఆర్డీఓతో పాటు స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులందరూ కూడా ప్రస్తుతానికి అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఆ పేలిన ఆ గ్రామానికి కూడా అధికారులందరూ కూడా హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొని వేగంగానే సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ అంటే ఈ నేలమట్టమైనటువంటి ఈ 3 ఇండ్ల కింద ఉన్నటువంటి మట్టి పిల్లలను తొలగించే పనిలోనే కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ డిటోనేటర్లు మరింత ఈ పేలుడు పదార్థాలు ఉంటే ఆ తొలగించే ప్రయత్నంలో మరింత ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూనే వేగంగానే సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు. మరిన్ని అప్డేట్ చేసాం.